కూటమిలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించకూడదా అనే వారికి సమాధానం దొరికేసింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వ లోపాలను, అధికారుల తప్పిదాలను ప్రశ్నించడం మొదలుపెట్టేశారు. దానికి కారణం తాజాగా పుష్కరాలకు సంబంధించి నిధుల కేటాయింపు విషయంలో చాలా గట్టిగానే ప్రశ్నించారు. ఎందుకంటే ఆయన గోదావరి జలాల శుద్ధికి సంబంధించి మురుగునీటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి సంబంధించి ఆయన మొదటి నుంచి చెప్తున్నారు రాబోతున్నాయి గోదావరి పుష్కరాలు. అయితే ఈ నేపథ్యంలోనే దాని నిర్వహణ కోసం, పుష్కరాల నిర్వహణ కోసం దాదాపు 8,000 కోట్ల బడ్జెట్ కేటాయించమని, కానీ అధికారులకి ఈ గోదావరి మురుగు కలవకుండా చూసేందుకు ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు చేయలేదు అనేది ఒక అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. అంటే 8,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కనీసం దాన్ని ఎందుకు ఖర్చు చేయలేకపోతున్నారు, ఆ మురుగునీటిని ఎందుకు తొలగించలేకపోతున్నారు అనే ప్రశ్నకు ఇప్పుడు అధికారుల దగ్గర నుంచి సమాధానం ఉందా అంటే ఆయన ప్రశ్నించిన తర్వాత చాలా వేగంగా అయితే అధికారులు పనులు మొదలుపెట్టారు. మురుగునీటి శుద్ధికి సంబంధించి అలాగే అక్కడ జనసేన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే కొన్ని పేపర్ మిల్స్ దగ్గర నుంచి, కొన్ని ఫ్యాక్టరీల దగ్గర నుంచి కొన్ని వ్యర్థ జలాలు ఆ గోదావరిలో కలుస్తున్నాయి. గోదావరి నీటిని పూర్తిగా అపరిశుభ్రం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా సీరియస్గా ఒక రకంగా అధికారులకు వార్నింగ్ ఇచ్చారు అని చెప్పాలి పవన్ కళ్యాణ్. దీని మీద అధికారులు కనుక స్పందించకపోతే, ఇమీడియట్గా కనుక జలాలను శుద్ధి చేయకపోతే ఖచ్చితంగా దాని మీద ఆయన రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్లో డబ్బులు కేటాయించినా సరే ఎందుకు ఖర్చు పెట్టట్లేదు, అసలు బడ్జెట్లో నిధులు కేటాయించలేదా, డబ్బులు లేవా అనే ప్రశ్న ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే. వాస్తవానికి గోదావరి కాలుష్య నివారణకు సంబంధించి 100 కోట్లు దాదాపు, అంటే ఒక 100 కోట్ల రూపాయలు అయితే మంజూరు చేస్తాము అనేది స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఈ నిధులతో గోదావరిలో అన్ని రకాల కాలుష్యానికి కూడా పులి స్టాప్ పెట్టాలి ఇమీడియట్గా అని చెప్పి అధికారులకు ఆదేశించారు. అంతేకాదు కోట్ల రూపాయలు కేటాయించిన బడ్జెట్లో ఎందుకు ఇంకా గోదావరికి సంబంధించి ఖర్చు చేయలేదు అనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్తారా, ప్రభుత్వం సమాధానం చెప్తుందో చూడాలి.